హలో వ్యూయర్స్, ఈరోజు మనం ప్రస్థారాలు సంయోగాలు అనే అంశాన్ని చూద్దాం. సో మొదటగా మనకు గల రెండు అంకెల సంఖ్యలను కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. మనకు గల రెండు అంకెల సంఖ్యలు 10 నుండి 100 వరకు 100 మైనస్ 99 వరకు, కాబట్టి 99 మైనస్ 9 అంకెలను మనం తీసినట్టయితే 92 అంకెల సంఖ్యలు మనకు వస్తాయి. అదేవిధంగా మనకు గల 3 అంకెల సంఖ్యలను మనం చూసినట్టయితే 3 అంకెల సంఖ్యలు మనకు 100 నుండి 999 వరకు, అనగా 999 నుండి మీరు 99ని తీసేయండి, అప్పుడు మీకు 900 సంఖ్యలు వస్తాయి. ఇదే విధంగా మనం 4 అంకెల సంఖ్యలను చూసినట్టయితే మనకు 1000 నుండి 9999 వరకు, అనగా 9000 సంఖ్యలు వస్తాయి. సో ఈ విధంగా మనం 2 అంకెల సంఖ్యలను, 3 అంకెల సంఖ్యలను, 4 అంకెల సంఖ్యలను చూసాము. ఇప్పుడు ఇదే విధంగా నేను ప్రతి అంకెను ఒకేసారి ఉపయోగిస్తూ, అనగా 0 నుండి 9 వరకు ప్రతి అంకెను ఒకేసారి ఉపయోగిస్తూ మనము ఏర్పరచగలిగే 2 అంకెల సంఖ్యలను మనం ఇప్పుడు కనుక్కుందాం. సో మొదటగా మనం చూసినట్టయితే 10 నుండి 99 వరకు గల 2 అంకెల సంఖ్యలు 90 అని మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. ఇందులో 0 నుండి 9 వరకు మనము అంకెలను ఒకేసారి ఉపయోగిస్తూ ఉన్న అంకెలు ఎన్ని అనగా, మనం మొదటగా 1 1 2 2 3 3 అండ్ సో ఆన్ 99, ఈ 9 సంఖ్యలను మనం ఈ 90 నుంచి తీసినట్టయితే మనకు 81 సంఖ్యలు వస్తాయి. ఈ 81 సంఖ్యలలో మనం చూసుకున్నట్టయితే ఏ ఒక్క సంఖ్యలో కూడా మనము ఈ అంకెలను తిరిగి ఉపయోగించలేదు. సో మనం కేవలం 10 నుండి 99 వరకు 11 నుంచి 11, 22, 33 అండ్ 99, ఈ 9 అంకెల్లో మాత్రమే అంకెలను తిరిగి ఉపయోగించడం జరిగింది. సో ఈ 9 అంకెల్లో తిరిగి ఉపయోగించిన అంకెలను మాత్రమే మనం తీసేసాము. సో ఈ విధంగా మనం 81ని 81గా కనుక్కోవచ్చు. అదేవిధంగా మనం 10 నుండి 99కి చూసాము. ఇప్పుడు 100 నుండి 999 వరకు గల సంఖ్యలలో గనక మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం చూసినట్లయితే మనం 100ని కూడా తీసుకోలేము. ఎందుకనగా 0 0 మనకు 0 అనేది 2 సార్లు రావడం జరిగింది. అదేవిధంగా మనము 0 1 0 1, ఇక్కడ 1 అనేది 2 సార్లు జాగడం జరిగింది. సో ఈ సంఖ్యను కూడా మనం తీసుకోవడానికి వీలుండదు. అదేవిధంగా 1 0 2ను మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మనం 1 1 0ను మరియు 1 1 1 1 1 2 ఈ ఏ సంఖ్యలను మనం తీసుకోవడానికి వీలు లేదు. సో ఈ విధంగా మనకు ఇందులో సంఖ్యలు పునరావృతమవుతూ చాలా సంఖ్యలు వస్తాయి. సో ఇది మనం ఇలా కౌంట్ చేయడానికి పాసిబుల్గా ఉండదు. సో దీనికి మనం ఇప్పుడు ఒక లాజిక్ని వెతకాలి. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేస్తామో చూడండి. సో మొదటగా మనకు కావలసిన 2 అంకెల సంఖ్యలు, మొదటగా నేను 2 అంకెల సంఖ్యలు చూసినట్టయితే మనం మొదటగా 2 ఖాళీ ప్రదేశాలను వదులుకుందాం. ఇందులో మనకు అంకెలను ఫామ్ చేసుకోవడానికి 0 నుంచి 9 అంకెలను మనం యూస్ చేస్తాం. అనగా మనకు గల అంకెలు మొత్తం 10 అంకెలు. ఈ 10 అంకెలను మనం ఉపయోగించి మనం 2 అంకెల సంఖ్యలను ఏర్పరచుకోవాలి. మొదటగా ఈ 10ల స్థానంలో మనం 0ని ఉంచినట్లయితే అది మనకు 1 అంకె సంఖ్యగా వస్తుంది. అప్పుడు మనము ఈ 10ల స్థానంలో 0ని పెట్టకూడదు. అనగా ఈ 10ల స్థానంలో కేవలం మనం 1 నుండి 9 వరకు మాత్రమే అంకెలను పెట్టడానికి అనుమతి ఉంది. అనగా ఇక్కడ మనం ఒక అంకెను 9 విధాలుగా పెట్టవచ్చు. అది ఎట్లనగా 1 2 3 4 5 6 7 8 9, ఈ విధంగా మనం 9 విధాలుగా ఇక్కడ ఒక అంకెను ఉంచవచ్చు. అదేవిధంగా మనము రెండవ అంకెలో, అనగా 1ల స్థానంలో అంకెను చూసినట్లయితే ఇక్కడ మనం 10 రకాలుగా ఒక అంకెను ఉంచవచ్చు.
అది మనకు 0 నుంచి 9 వరకు ఏ అంకెనైనా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సో ఇలా చేసినప్పుడు మనకు మొత్తం మీద 92 అంకెల సంఖ్యలు వస్తాయి. ఇంతకుముందు మనం చూసినట్టు కూడా మనకు 92 అంకెల సంఖ్యలు వచ్చాయి. ఇదే విధంగా మనము 3 అంకెల సంఖ్యలను చూసుకున్నట్టయితే అనగా 3 డిజిట్ నెంబర్స్ని మనం చూసుకున్నట్టయితే వందల స్థానంలో మనకు 0 రాకూడదు అనగా 9 అంకెలు, మరియు 10ల స్థానంలో 10 అంకెలను, 1ల స్థానంలో 10 అంకెలను మనం పెట్టుకున్నట్టయితే మొత్తం మీద మనకు 900 సంఖ్యలు వస్తాయి. సో ఇది మనం చూసుకున్న 3 అంకెల సంఖ్యలు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 4 అంకెల సంఖ్యలు, 4 అంకెల సంఖ్యలు చూసుకున్నట్టయితే మనకు వేల స్థానంలో 0ని పెట్టకూడదు అనగా 9, వందల స్థానంలో 10 అంకెలను, 10ల స్థానంలో 10 అంకెలను, 1ల స్థానంలో 10 అంకెలను ఉంచుకోవచ్చు. ఆ విధంగా మనం 9000 సంఖ్యలను ఏర్పరచగలం. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి అంకెను ఒకేసారి ఉపయోగిస్తూ ఎన్ని అంకెలను మనం ఫామ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో మనం దీన్ని ఒకేసారి ఉపయోగించాలి అనగా ఏ అంకె కూడా తిరిగి పునరావృతం అవ్వడానికి అవకాశం లేదు. సో మొదటగా మనం 2 అంకెల సంఖ్యలను చూద్దాం. 2 అంకెల సంఖ్యలను మనం ఇప్పుడు చూద్దాం. సో 2 అంకెల సంఖ్యలు మనం చూసినట్టయితే ఇచ్చట మనం 0ని పెట్టడానికి అవకాశం లేదు అనగా మనకున్న 9 అంకెలను మనం ఇచ్చట ఉంచవచ్చు. ఉదాహరణకు నేను ఇచ్చట 1ని ఉంచినప్పుడు మనకు 0 నుండి 1, 2, 3 సో ఆన్ 9 ఇక్కడ ఆల్రెడీ నేను 1ని పెట్టడం జరిగింది అనగా మనకు మిగిలిన సంఖ్యలు 9. ఈ 9 సంఖ్యలను, ఈ 9 అంకెలను నేను ఏదో ఒక అంకె ఇక్కడ పెట్టవచ్చు. అది మనం 9 విధాలుగా పెట్టుకోవచ్చు. ఇక్కడ తిరిగి మనం 1ని పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే మనం సంఖ్యలను కేవలం ఒకేసారి ఉపయోగిస్తున్నాం కాబట్టి. సో ఈ విధంగా మనకి ఇక్కడ కేవలం 9 అంకెలను మాత్రమే ఉంచవచ్చు. సో అనగా అంకెలను ఒకేసారి ఉపయోగిస్తూ మనము తయారు చేయగల 2 అంకెల సంఖ్యలు అనగా ఏర్పరచగల 2 అంకెల సంఖ్యలు కేవలం 81 సంఖ్యలు మాత్రమే. అదేవిధంగా మనకు మనం ఫామ్ చేయగల 3 డిజిట్ నెంబర్స్ కనుక మనం చూసినట్టయితే 1, 2, 3 వందల స్థానంలో కేవలం 9 అంకెలను మాత్రమే అనగా ఇక్కడ మనం 0 పెట్టుకోవడానికి వీలుండదు. ఇక్కడ మనం ఏదేని ఒక సంఖ్య, అది 1 కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, ఏదేని ఒక సంఖ్యను ఉంచినప్పుడు 10ల స్థానంలో కనుక చూసినట్లయితే మనం ఈ సంఖ్యను మనం ఇక్కడ వాడడానికి వీలుండదు అనగా మనం ఇక్కడ 1ని పెట్టలేము. ఉదాహరణకు మనం ఇక్కడ 2ని పెట్టామనుకోండి, ఇక్కడ మనం 1ని పెట్టకూడదు అనగా మనకు మిగిలిన 9 అంకెల్లో ఏదైనా ఒక సంఖ్య ఇక్కడ పెట్టుకోవచ్చు అనగా మనం ఇక్కడ ఒక సంఖ్యను 9 విధాలుగా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు లాస్ట్ డిజిట్ అనగా చివరి స్థానంలో మొదటగా మనం చూసినట్టయితే ఇక్కడ 1ని 2ను మనం ఆల్రెడీ వాడుకున్నాము. అప్పుడు మనకు మిగిలిన స్థానంలో కేవలం 8 అంకెలు మాత్రమే మిగిలాయి. ఇక్కడ మనం 1 కానీ 2 కానీ పెట్టడానికి అనుమతి లేదు. అందుకనే మనం కేవలం ఇక్కడ 8 అంకెలను మాత్రమే పెట్టవచ్చు. సో ఇంటూ 8 అనగా 9 × 9 × 8 81 × 8 648 సంఖ్యలను మనము ఏర్పరచగలము. అనగా అంకెలను 0 నుండి 9 అంకెలను ఒకేసారి ఉపయోగిస్తూ మనము ఏర్పరచగల 3 అంకెల సంఖ్యలు కేవలం 648. మిగిలిన సంఖ్యలలో ప్రతి డిజిట్ ఏదో ఒకసారి పునరావృతం అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము అంకెలను ఉపయోగించి ఇలా అంకెలను ఏర్పరుస్తూ ఉంటాము. ఇదే విధంగా మనం ఇప్పుడు చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7 అనే 7 అంకెలు నేను తీసుకున్నట్లయితే ఈ 7 అంకెలను ఉపయోగిస్తూ నేను 3 అంకెల సంఖ్యను ఏర్పరచాలి. ఈ 7 అంకెలను ఉపయోగిస్తూ నేను 3 అంకెల సంఖ్యను ఏర్పరచుకున్నప్పుడు మొదటగా వందల స్థానంలో నేను 7 అంకెలను ఉంచవచ్చు. ఇదే విధంగా 10ల స్థానంలో కూడా నేను 7 అంకెలను ఉపయోగించవచ్చు. అదేవిధంగా 1ల స్థానంలో కూడా మనం 7 అంకెలను ఉపయోగించవచ్చు. ఇది కేవలం పునరావృతం అయ్యేటట్లుగా చేసినట్లయితే ఇక్కడ మొత్తం మీద మనం 7³ అనగా 343 సంఖ్యలను ఏర్పరిచే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు పునరావృతం అయినప్పుడు. సో పునరావృతం అయితే మనం 300
43 సంఖ్యలను ఏర్పరచవచ్చు. ఇప్పుడు పునరావృతం కాకుండా మనం ఈ అంకెలచే మనం సంఖ్యలను ఏర్పరచాలనుకుంటే వందల స్థానంలో 7 విధాలుగా మనం ఒక అంకెను అమర్చవచ్చు. అదేవిధంగా పదుల స్థానంలో మనం చూసుకున్నట్లయితే ఇచట మనం కేవలము 6 సంఖ్యలు మాత్రమే పెట్టవచ్చు, ఇచట 5 సంఖ్యలు మాత్రమే పెట్టవచ్చు. అనగా 7 6 42, 42 ఇంటూ 5 210, కేవలం 210 అంకెలను మాత్రమే మనం ఏర్పరచగలిగే అవకాశం ఉంటుంది. సో ఇది పునరావృతం, అనగా అంకెలు పునరావృతం కాకుండా కేవలం మనం 210 సంఖ్యలను మాత్రమే 1 2 3 4 5 6 7 సంఖ్యలను ఉపయోగించి ఏర్పరచగలము. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు నేను 1 నుండి 8 సంఖ్యలను తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 సంఖ్యలను నేను తీసుకుంటున్నాను. 8 సంఖ్యలను తీసుకొని నేను 3 అంకెల సంఖ్యలను ఇప్పుడు మనం వీటిని పునరావృతం కాకుండా ఏర్పరచాలనుకుంటున్నాను. సో పునరావృతం కాకుండా మనం ఏర్పరచుకుందాం. సో పునరావృతం కాకుండా అనగా నేను 3 అంకెల సంఖ్యలను ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో 3 అంకెల సంఖ్యలు అనగా 3 డిజిట్ నెంబర్స్ మనం తీసుకుందాం. ఇచ్చట మనము ఒక సంఖ్యను 8 రకాలుగా పెట్టవచ్చు. అనగా ఇచ్చట 8 గాను, మరియు ఒక సంఖ్యను మనం ఆల్రెడీ ఇక్కడ పెట్టాం కాబట్టి ఆ సంఖ్యను మనం తిరిగి ప్రతిక్షేపించే అవకాశం లేనందున ఇక్కడ కేవలం 7 మాత్రమే, ఇచ్చట 6 మాత్రం పెట్టగలము. సో ఈ విధంగా 8 ఇంటూ 7 ఇంటూ 6 56 ఇంటూ 6గా మనం పెట్టుకోవచ్చు. అదే నేను 4 అంకెల సంఖ్యలను మనం ఇక్కడ పెట్టుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 8లను ఉపయోగించి మనం తయారు చేయగలిగే 4 అంకెల సంఖ్యలను చూసుకున్నట్లయితే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5. సో ఈ విధంగా మనం తయారు చేసుకోగలము. ఇప్పుడు మనం దీని నుంచి ఒక సూత్రాన్ని డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8 అంకెలను ఉపయోగించి తయారు చేయగలిగే 3 అంకెల సంఖ్యను మనం 8 ఇంటూ 7 ఇంటూ 6గా చెప్పుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు 5 అంకెల సంఖ్యను అడిగినట్టయితే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4గా మీరు చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకు తెలిసిన కొన్ని ఫార్ములాలను మనం చూద్దాం. మొదటగా 1 ఫ్యాక్టోరియల్ అనగా 1 గాను, 0 ఫ్యాక్టోరియల్ని కూడా మనం 1 గాను, 2 ఫ్యాక్టోరియల్ను మనము 2 ఇంటూ 1 గాను, 3 ఫ్యాక్టోరియల్ను మనం 3 ఇంటూ 2 ఇంటూ 1 గాను చెప్తాము. అదేవిధంగా 10 ఫ్యాక్టోరియల్ని మనం 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ సో ఆన్ 1 వచ్చే విధంగా రాస్తాము. సో ఇప్పుడు మనం చూసినట్లయితే 8 అంకెలను ఉపయోగించి ఏర్పరచగలిగే 3 అంకెల సంఖ్యలను చూసుకున్నట్టయితే ఇచ్చట మిస్ అయిన నెంబర్స్ని మనము పూర్తి చేసి రాద్దాం. అనగా మనము దీన్ని 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 గాను డివైడెడ్ బై 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాయవచ్చు. అనగా మనం దీన్ని 8 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్గా రాయవచ్చు. కానీ మనము 8 సంఖ్యలను ఉపయోగించి కేవలం 3 అంకెల సంఖ్యలు మాత్రమే ఏర్పరుస్తున్నాము. అనగా మొత్తం 8 మరియు 3లా ఉండేలా చూసుకున్నట్టయితే మనం దీనిని 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 3 ఫ్యాక్టోరియల్గా రాయవచ్చు. అదేవిధంగా దీనిని కూడా 4 ఫ్యాక్టోరియల్ చే గుణించి 4 ఫ్యాక్టోరియల్ చే భాగించినట్లయితే మనకు 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. అదేవిధంగా 5 అంకెల సంఖ్యలను మనం ఏర్పరచగలిగినట్టయితే 8 అంకెలను ఉపయోగించి తయారు చేయగలిగే 5 అంకెల సంఖ్యను మనం ఏర్పరిచినట్లయితే 5 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4. ఇప్పుడు మనం దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ చేసినట్టయితే మనకు 8 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అనగా 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 5 ఫ్యాక్టోరియల్గా చెప్పవచ్చు. అనగా మనము 8 అంకెలను ఉపయోగిస్తున్నాం మరియు 5 అంకెల సంఖ్య. సో 8 అంకెలను ఉపయోగించి 5 అంకెల సంఖ్యను తయారు చేసే విధానాల సంఖ్య 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 5 ఫ్యాక్టోరియల్గా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా నేను 8 అంకెలను ఉపయోగించి 8 అంకెల సంఖ్యను నేను తయారు చేయగలగాలంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా చెప్పుకోవచ్చు. అనగా
8 ఫ్యాక్టోరియల్గా మనం దీన్ని చెప్పవచ్చు. సో దీనిని మనం బేస్గా చేసుకొని ఇప్పుడు ఒక సూత్రాన్ని మనం చూద్దాం. n వస్తువులను r స్థానాలలో అమర్చడానికి కావలసిన విధానాల సంఖ్య = మనం దీనిని మొదటగా n పవర్ r అని అనొచ్చు. ఇది ఎప్పుడు పునరావృతం కాకుండా ఉంటే, అదే పునరావృతం అయ్యేటట్టుగా ఉంటే మనం దీనిని n పవర్ 6 అయ్యేటట్లు ఉంటే దీన్ని మనం n పవర్ r అని, పునరావృతం కాకుంటే మనం n వస్తువులను r స్థానంలో అమర్చడానికి అయ్యే అమరికల సంఖ్య npr గాను, npr అనగా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్గా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఈ రెండు సూత్రాలను నేను పై ఉదాహరణల నుంచి డిరైవ్ చేయడం జరిగినది. సో ఇదే విధంగా ఇప్పుడు మనం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటగా 1, 2, 3ల 3 స్థానాలను నేను అమర్చినప్పుడు దీనికి అయ్యే అమరికల సంఖ్యను మనం చూసినట్లయితే మొదటగా 1, 2, 3 గాను, 1, 3, 2 గాను, అలాగే 2, 1, 3 గాను, 2, 3, 1, 3, 1, 2, 3, 2, 1 ఈ విధంగా మనము 6 విధాలుగా దీన్ని అమర్చడం జరుగుతుంది. సో దీన్ని మనం 3 × 2 × 1 అనగా 3 ఫ్యాక్టోరియల్ అనగా 6 విధానాలుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే 1, 1, 1 మనం దీన్ని చూసినట్టయితే 1, 1, 2 మనం దీన్ని చూసినట్టయితే దీన్ని అమర్చే అమరికల సంఖ్యను మనం చూద్దాం. 1, 1, 2, 1, 2, 1, 2, 1, 1 అనగా దీన్ని మనం 3 విధాలుగా మాత్రమే అమర్చగలం. అదేవిధంగా 1, 2, 3, 4లను మనం అమర్చే విధానాల సంఖ్య లేదా అమరికల సంఖ్యను మనం 4 ఫ్యాక్టోరియల్ అనగా 24గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1, 1, 1, 2లను నేను అమర్చాలనుకుంటే కేవలం 1, 1, 1, 2, 1, 2, 1, 1, 1, 1, 2, 1, 2, 1, 1, 1 కేవలం ఈ 4 విధానాలుగా మాత్రమే నేను అమర్చగలను. ఇచ్చట మనం చూసుకున్నట్టయితే ఏ సంఖ్య పునరావృతం కాకుంటే 6 విధాలుగా, పునరావృతం అయితే 3 విధాలుగా అనగా ఇక్కడ 2చే భాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఏ సంఖ్య పునరావృతం కాకుంటే 24 విధాలుగా, పునరావృతం అయితే 4 విధాలుగా చేయడం జరుగుతుంది అనగా ఇచ్చట 6చే భాగించడం జరుగుతుంది. 6 అనగా 3 ఫ్యాక్టోరియల్ గాను, 2 అనగా 2 ఫ్యాక్టోరియల్ గాను 2 ఫ్యాక్టోరియల్చే భాగించడం జరుగుతుంది. అనగా ఇప్పుడు నేను 1, 1, 2, 2లను అమర్చే విధానాల సంఖ్యను నేను అడిగినప్పుడు మొత్తం సంఖ్యలు 1, 2, 3, 4 4 ఫ్యాక్టోరియల్ని ఈ 1 2 సార్లు రిపీట్ కావడం వల్ల అనగా 2 సార్లు రావడం వల్ల దీనిని మనం 2 ఫ్యాక్టోరియల్ చేతను, మరియు ఈ 2, 2, 2 సార్లు రావడం వల్ల దీనిని మరియు నేను 2 ఫ్యాక్టోరియల్ చేతను డివైడ్ చేయడం జరుగుతుంది. అనగా 24/2 × 2 అనగా 24/4 = 6 విధానాలుగా నేను ఈ 1, 1, 2, 2లను అమర్చవచ్చు. ఇప్పుడు నేను నా పేరులోని అక్షరాలను నేను అమర్చదలుచుకున్నాను అనుకోండి. సో UMAMAHESHWARని నేను ఎన్ని రకాలుగా అమర్చగలను అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఉమామహేశ్వర్లో చాలా అక్షరాలు తిరిగి రావడం జరుగుతుంది. మొదటగా మనము అక్షరాల సంఖ్యను కనుగొందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 ఫ్యాక్టోరియల్ బై ఇచ్చట మనం ఎమ్లను గమనించినట్లయితే ఎమ్లో 2 సార్లు రావడం జరిగింది, అందుచేత మనం దీన్ని 2 ఫ్యాక్టోరియల్చే భాగించాలి. అలాగే ఏలు 1, 2, 3 సార్లు రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు మనం దీన్ని 3చే భాగించడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్లను చూసుకున్నట్టయితే హెచ్లో 2 సార్లు రావడం జరిగింది. సో దీన్ని 2చే భాగించాలి.
మరి ఏ అక్షరం కూడా రిపీట్ కానందున దీన్ని అమర్చగలిగే అమరికల సంఖ్యను మనము 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము సంఖ్యలను లేదా అక్షరాలను అమర్చవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే 1 2 3 4 5 6 7లను అమర్చాలనుకోండి. సో 1 2 3 4 5 6 7లను అమర్చే అమరికల సంఖ్య 7 ఫ్యాక్టోరియల్గా మనం చెప్పవచ్చు. ఇది మనకు వచ్చే మొత్తం అమరికల సంఖ్య. ఇప్పుడు మనం చూసినట్టయితే నాకు ఎల్లప్పుడూ 5 6 7లు కలిసి ఉండేలా అమర్చాలి అని అనుకోండి. 5 6 7 ఎల్లప్పుడూ ఒకటిగా ఉండేలా అమర్చే విధానాల సంఖ్య. సో ఇప్పుడు నాకు 5 6 7 ఎల్లప్పుడూ కలిసి ఉండేలా అమర్చే విధానాల సంఖ్యను నేను అడుగుతున్నాను. అప్పుడు మనం ఈ 5 6 7లను ఒక యూనిట్గా భావించాలి. అనగా ఒక యూనిట్ అనగా ఒకే సంఖ్యగా మనం భావించాలి. సో 5 6 7లను మనం ఒకే సంఖ్యగా భావించినప్పుడు ఇచ్చట చూసుకున్నట్టయితే 1 2 3 4 ప్లస్ ఈ ఒక యూనిట్ మొత్తము 5 యూనిట్లుగా మనం చెప్పవచ్చు. అనగా ఈ 5 యూనిట్లను మనము 5 ఫ్యాక్టోరియల్ విధానాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు మనము 5 6 7లను ఇంటర్నల్గా అనగా లోపల మనం దీనిని మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ విధానాలుగా అమర్చవచ్చు. సో ఇలా అమర్చినప్పుడు 120 ఇంటూ 6 సో 720 విధానాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 5 6 7 కలిసి ఉండకుండా ఉండే విధానాల సంఖ్య. కలిసి ఉండకుండా ఉండే విధానాల సంఖ్యను మనం గమనించినట్లయితే మనం మొత్తం అమరికల సంఖ్య నుండి అనగా 7 ఫ్యాక్టోరియల్ నుండి వచ్చిన 720ని తీసేసినట్లయితే మనకు 5 6 7 కలిసి ఉండకుండా ఉండే విధానాల సంఖ్యను మనం గమనించవచ్చు. అదేవిధంగా 5 6 7 1 2 3 4 5 6 7 5 6 7లలో ఏ 2 సంఖ్యలు కలిసి ఉండని విధానాల సంఖ్య. అనగా మనం ఇప్పుడు ముందుగా చూసుకున్నట్టయితే ఇంతకుముందు అడిగిన ప్రశ్నలో 5 6 7 కలిసి ఉండేలా చూసాము మరియు కలిసి ఉండని విధానాల సంఖ్య కూడా చూసాము. మనం మొత్తంలో నుంచి 5 6 7 కలిసి ఉండే విధానాల సంఖ్యను మనం తీసినట్లయితే ఇంకను మనకు 5 6 కలిసి ఉండేలా 6 7 కలిసి ఉండేలా 5 7 కలిసి ఉండేలా విధానాలు అందులో ఉంటాయి. కానీ ఇందులో 5 6 మరియు 6 7 మరియు 5 7 కలిసి ఉండని విధానాల సంఖ్యను మనం ఒకవేళ కనుగొనదలిచినా మొదటగా 5 6 7 కాకుండా మిగిలిన సంఖ్యలు మనం అమర్చడం జరుగుతుంది. అనగా 1 2 3 4 ఈ 4 స్థానాలలో మిగిలిన 4 సంఖ్యలను అనగా 1 2 3 4ను మనం అమర్చవలసి ఉంటుంది. అనగా 4 ఫ్యాక్టోరియల్గాను అనగా ఇక్కడ 1 2 3 4ను తిప్పి రాయగా మనం 4 ఫ్యాక్టోరియల్గా అమర్చవచ్చు. ఇప్పుడు మనకు మిగిలి ఉన్న స్థానాల సంఖ్యను మనం గమనించినట్లయితే 1 2 3 4 5 ఈ 5 స్థానాలలో మనము 3 అంకెలను ఉంచడానికి కావలసిన అమరికల సంఖ్య ఏదైతే ఉందో అది 5 స్థానాలలో మనం 3 సంఖ్యలను పెట్టడానికి కావలసిన అమరికల సంఖ్యను మనం 5p3గా చెప్తాము. ఈ విధంగా 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5p3 అనగా 5 ఇంటూ 4 ఇంటూ 3గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. సో ఈ విధంగా మనం ఈ అమరికలను రాయవచ్చు. అదేవిధంగా 1 2 3లను మనం అమర్చే విధానాల సంఖ్యను ఇంతకుముందు చూసినట్టుగా చూస్తే 1 2 3 1 3 2 2 1 3 2 3 1 3 1 2 3 2 1 అనగా దీన్ని మనం 6 విధానాలుగా రాయవచ్చు. ఇదే 1 2 3లను మనం ఒక వృత్తంలో అమర్చినట్టయితే అనగా 1 2 3
దీనిని నేను 1 2 3గా చెబుతాను. అదే దీనిని ఇంకొకరు 2 3 1గా కూడా చెప్పవచ్చు. అదే మరొకరు దీనిని 3 2 1గా కూడా చెప్పవచ్చు. ఒక వృత్తానికి మనకు మొదటి మరియు చివరి బిందువులు లేనందువల్ల దీన్ని మనం 3 రకాలుగా చెప్పవచ్చు. సో ఇక్కడ మనకు 3 రకాలు, ఈ ఒక రకాన్ని మనం 3 విధానాలుగా రాసినట్టుగా చెప్పవచ్చు. అనగా 1 2 3 కూడా, మరియు 2 3 1, అనగా 2 3 1 మరియు 3 1 2 3 2 1. ఈ 3 విధానాలను మనము వృత్తంలో ఒకే రకంగా చెప్పవచ్చు. అదేవిధంగా నేను ఇంకో రకంగా చెప్పినట్టయితే 1 3 2గా రాసినట్టయితే దీనిలో మనం 3 1 3 2 మరియు 3 2 1 మరియు 2 1 3. సో మొత్తం 2 విధానాలలోనే మనం ఈ 6 రకాలను కవర్ చేశాము. సో ఈ విధంగా వృత్తంలో కేవలం 1 2 3లను అమర్చడానికి కావలసిన అమరికల సంఖ్య మనం 2గా చెప్పవచ్చు. సో అదేవిధంగా మనము n వస్తువులను ఒక వృత్తం చుట్టూ ఆర్ వృత్తాకార బల్ల చుట్టూ కానీ లేదా ఏదైనా ఒక గుండ్రంగా ఉన్న వస్తువు చుట్టూ కానీ అమర్చినప్పుడు n వస్తువులను ఒక వృత్తం చుట్టూ అమర్చే విధానాల సంఖ్యను మనం చూసినట్లయితే n-1 ఫ్యాక్టోరియల్గా చెప్పవచ్చు. దీనికి మనం సూత్రాన్ని ఉపయోగిస్తే 3 - 1 2 ఫ్యాక్టోరియల్, అనగా 2 విధాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేను 4 సంఖ్యలు 1 2 3 4లను ఒక వృత్తం చుట్టూ అమర్చాలంటే కావలసిన అమరికల సంఖ్య 4 - 1 3 ఫ్యాక్టోరియల్, అనగా 6 విధానాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ వృత్తంలో కేవలం మనం క్లాక్ వైజ్ డైరెక్షన్, అనగా మనకు గడియారం చూపే విధానంగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అదే సవ్య దిశగా తీసుకుంటున్నాము. అపసవ్య దిశను మనం ఇందులో తీసుకోము. అనగా 3 2 1ని మనం ఇక్కడ లెక్కించము. ఇది కేవలం మనం ఒక నెక్లెస్లో మాత్రం లెక్కిస్తాము. అదే పూలదండలో కూడా మనం ఈ విధానాలను లెక్కించవచ్చు. ఎందుకనగా ఒక నెక్లెస్కు ఒక పూలదండకు మనకు సవ్య దిశ మరియు అపసవ్య దిశ అనేవి ఉండవు. అది ఏ విధంగా అయినా మనం వేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినట్లయితే n వస్తువులను ఒక నెక్లెస్లో కానీ లేదా ఒక పూలదండలో అమర్చే విధానాల సంఖ్యను మనకు ఇది 2 దిశలుగా తీసుకునడం వల్ల దీన్ని బై 2గా చెప్తాం. n-1 ఫ్యాక్టోరియల్ బై 2గా మనం దీన్ని చెప్పవచ్చు. సో అదే ఒక 4 పూసలను నేను ఒక నెక్లెస్లో అమర్చాలనుకోండి. 4 పూసలను నేను నెక్లెస్లో అమర్చగలిగే విధానాల సంఖ్యను మనం 4 - 1 ఫ్యాక్టోరియల్ బై 2, అనగా 3 ఫ్యాక్టోరియల్ బై 2, అనగా 6/2 3 విధానాలుగా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ప్రస్తారాలలో గల వివిధ రకాలను చూసాము. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణను చూద్దాం. ప్రస్తారాలపై, అనగా అమరికలపై ఉన్న ఉదాహరణను కొన్ని చూద్దాం. మొదటగా n వస్తువుల నుండి r స్థానాల్లో n వస్తువులను r స్థానాల్లో ఎన్ని విధాలుగా అమర్చవచ్చు. సో మనం ఇంతకుముందు చూసిన సూత్రం ప్రకారంగా మనం చూసినట్టయితే NPRగా మనం చెప్పుకోవచ్చు. దీనిని నేను డైరెక్ట్ సూత్రంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం రెండవ ప్రశ్నను చూసినట్టయితే 9 మంది విద్యార్థులను 3 స్థానాలలో గల బల్లపై ఎన్ని విధాలుగా అమర్చవచ్చు. మొదటగా మనం చూసినట్టయితే 9 మంది విద్యార్థులను 3 స్థానాల్లో అమర్చాలి. సో విద్యార్థులు అనేది పునరావృతం కావడానికి మనకు వీలు లేదు. కాబట్టి మొదటగా ఈ స్థానంలో మనం 9 మంది విద్యార్థులను 9 రకాలుగా అమర్చవచ్చు. అదేవిధంగా మనం ఒక విద్యార్థిని ఇక్కడ పెట్టినప్పుడు ఇజట మనము మిగిలిన 8 విద్యార్థులను, ఇక్కడ మిగిలిన 7 విద్యార్థులను పెట్టడానికి అవకాశం ఉంటుంది. అనగా 9 8 72, 72 ఇంటూ 7ను మనం చేసినట్టయితే 14 50, అనగా 504 విధాలుగా మనం ఈ 9 మంది విద్యార్థులను 3 స్థానాలు గల బల్లపై అమర్చవచ్చు. సో ఈ విధంగా ఈ సమ్ని మనం చేస్తాం. ఇది మనకు అమర్చే విధానాల సంఖ్య, అనగా ప్రస్తారాలుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా 5 మంది వ్యక్తులను 9 కుర్చీలలో ఏ విధంగా కూర్చోబెట్టవచ్చు? సో 5 మంది వ్యక్తులు 9 కుర్చీలలో 3 కుర్చీలలో ఏ విధంగా కూర్చోబెట్టవచ్చు? సో 5 మంది వ్యక్తులు 3 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. మొదటగా ఈ 5 మంది ఈ కుర్చీలో కూర్చోవడానికి గల విధానాల సంఖ్యను 5గాను, మరియు ఇక్కడ ఒకరు కూర్చున్నప్పుడు మిగిలిన 4 మంది ఈ కుర్చీలో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది, అనగా 4. అనగా ఇచ్చట 3 మాత్రమే మిగిలినందువల్ల ఈ కుర్చీలో 3 మాత్రమే కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే 5 × 4 × 3 అనగా 20 × 3 60 విధానాలుగా, అనగా 60 విధాలుగా మనం కూర్చోపెట్టే అవకాశం ఉంటుంది. దీన్ని మనం సూత్రం ప్రకారంగా చూసినట్టయితే 5p3 అనగా 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 - 3 ఫ్యాక్టోరియల్, దీన్ని మనం 120/2 అనగా 60గా చెప్తాము. సో దీని సూత్రం ఉపయోగించిన సూత్రం ఉపయోగించకుండా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెంచరీ అనే పదంలో అక్షరాలను మనం ఎన్ని రకాలుగా అమర్చవచ్చు? సెంచరీ అనే పదాన్ని మనం చూసినప్పుడు ఇచ్చట CENTURY, ఇందులో ఏ అక్షరము కూడా తిరిగి రావడం లేదు. అనగా దీనిలో గల అక్షరాల సంఖ్య 1 2 3 4 5 6 7గా చెప్పవచ్చు. అనగా దీన్ని మనం 7 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు. n అక్షరాలను n స్థానాలలో అమర్చగలిగే విధానాల సంఖ్య విధాల సంఖ్యను మనం n ఫ్యాక్టోరియల్గా చెప్తాం. అప్పుడు 7 ఫ్యాక్టోరియల్ యొక్క విలువ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. సో ఇప్పుడు మనం గుర్తుంచుకున్నట్టయితే ఇక్కడ వరకు మనకు 120గాను ఇంటూ 42 × 120 మనము 5040గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం సెంచరీ అనే పదంలో అక్షరాలను ఎన్ని రకాలుగా అమర్చవచ్చో చూసాము. అదేవిధంగా మనము ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. ఇంజనీర్ అనే పదంలో అక్షరాలను ఎన్ని రకాలుగా మనం అమర్చవచ్చు? ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు మనం సెంచరీని అమర్చడం జరిగింది, కానీ సెంచరీ అనే పదంలో మనకు అక్షరాలు ఏవి తిరిగి పునరావృతం కాలేదు. కానీ ఇక్కడ ఇంజనీర్లో మనకు అక్షరాలు పునరావృతం కావడం చూస్తున్నాము. ఇంజనీర్లో కనుక చూసినట్టయితే మీకు n 2 సార్లు రావడం జరిగింది, మరియు ఈ కూడా 2 సార్లు రావడం జరిగింది. మొదటగా మనం ఇంజనీర్లోని అక్షరాలను గమనిద్దాం. 1 2 3 4 5 6 7 8 మొత్తం మీద మనకు 8 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని 8 ఫ్యాక్టోరియల్ బై ఈ 3 సార్లు రావడం వల్ల మనం దీన్ని 3 ఫ్యాక్టోరియల్తోనూ, మరియు n 2 సార్లు రావడం వల్ల దీన్ని 2 ఫ్యాక్టోరియల్తోనూ భాగిద్దాం. భాగించినప్పుడు 8 × 7 × 6 × 5 ఫ్యాక్టోరియల్గా రాయవచ్చు. బై దీన్ని మనం 6 × 2 6 మనం క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 2 1 2 4 అనగా 4 7 28 5 ఫ్యాక్టోరియల్ అంటే 120గా చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూసినట్టయితే 12 8 96 9 12 2 24 24 + 9 33గా చెప్పవచ్చు. అనగా 3360 విధాలుగా మనం ఇంజనీర్ అనే పదంలోని అక్షరాలను అమర్చవచ్చు. సో ఈ విధంగా మనము ప్రస్తారాలను ఉపయోగించి ఈ అక్షరంలోని ఈ పదంలోని అక్షరాలను వివిధ విధాలుగా అమర్చడం జరిగింది. సో ఇదే విధంగా మనం మరొక ప్రశ్నను చూద్దాం. పోలీస్ అనే పదంలో అచ్చులు ఎల్లప్పుడూ కలిసి ఉండే విధంగా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు? మొదటగా పోలీస్ అనే పదంలోని వివిధ అక్షరాలను మనం గమనించినట్లయితే ఇందులోని మనం అచ్చులను చూసినట్టయితే మొదటగా పోలీస్ అనే పదంలోని హల్లులను ఒకవైపు, అచ్చులను ఒకవైపు కనుక మనం రాసినట్టయితే ఇచ్చట ఎప్పుడు కానీ నాకు OIEలు కలిసి వచ్చేలా ఎల్లప్పుడూ కలిసి ఉండే విధంగా ఎన్ని రకాలుగా మనం అమర్చవచ్చు? సో OIE ఎప్పుడూ కలిసి ఉండేలా అన్నప్పుడు దీనిని 1 యూనిట్ అనుకోండి. ఈ 1 యూనిట్ ప్లస్ 1 2 3 అక్షరాలు 1 + 3 మొత్తం మీద 4 అక్షరాలను మనం 4 ఫ్యాక్టోరియల్ విధాలుగాను, మరియు
OIEలను మనం ఇంటర్నల్గా 3 ఫ్యాక్టోరియల్ విధానాలుగా అమర్చవచ్చు. 4 ఫ్యాక్టోరియల్ అనగా 24, 3 ఫ్యాక్టోరియల్ అనగా 6, మొత్తం మీద 24 × 6 144 విధానాలుగా మనం ఈ పదంలోని అక్షరాలను అమర్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు మరొక పదాన్ని చూద్దాం. బుక్ మార్క్స్ అనే పదంలో అచ్చులు ఎల్లప్పుడూ కలిసి ఉండే విధంగా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు? బుక్ మార్క్స్లో కనుక మనం చూసినట్టయితే దీనిలోని అచ్చులు ఎల్లప్పుడూ కలిసి ఉండేలా మొదటగా బుక్ మార్క్లోని హల్లులను ఒకవైపు అనగా BKMRKSలను ఒకవైపు మరియు దీనిలో గల అచ్చులు అనగా OOA ఒకవైపు. మొత్తం మీద మనకు బుక్ మార్క్లో గల అక్షరాలను కనుక చూసినట్టయితే 1 2 3 4 5 6 7 8 9 అక్షరాలు కలవు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 8 9 అక్షరాలు కలవు. ఈ విధంగా చూసుకున్నట్టయితే మొదటగా మనము అచ్చులు ఎల్లప్పుడూ కలిసి ఉండేలా అనగా మనం మొదటగా అచ్చులన్నిటినీ ఒక యూనిట్ అనుకోవాలి. ఈ ఒక యూనిట్ ప్లస్ మిగిలిన 6 అక్షరాలు అనగా 1 + 6 7 అక్షరాలను మనం అమర్చాలనుకుంటే 7 ఫ్యాక్టోరియల్ గాను బై ఈ 7 ఫ్యాక్టోరియల్గా అనగా ఈ 7 అక్షరాలలో మనకు కేలు 2 వస్తున్నాయి అనగా దీన్ని మనం 2 ఫ్యాక్టోరియల్ చే భాగించాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ హల్లులను మనం అమర్చాలి. ఈ OOAను మనం అమర్చడానికి 3 ఫ్యాక్టోరియల్ బై ఓలు 2 సార్లు వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం 2 ఫ్యాక్టోరియల్ చే భాగించాల్సిన అవసరం ఉంది. మనం ఇంతకుముందు చూసినట్టుగా 7 ఫ్యాక్టోరియల్ను మనం 5040గా బై 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6/2గా రాయవచ్చు. ఇంటూ 3 2520. 2520 ఇంటూ 3ను 7560గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం బుక్ మార్క్ అనే పదంలో అచ్చులు ఎల్లప్పుడూ కలిసి ఉండే విధంగా 7560 విధానాలుగా అమర్చవచ్చు. ఇప్పుడు మనం మరి ఒక ఉదాహరణను చూద్దాం. మ్యాథ్ అనే పదంను ఎంతో ప్రారంభమయ్యే విధంగా ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? మొదటగా మనం చూసినట్టయితే మ్యాథ్స్లో గల అక్షరాల సంఖ్యను మనం గమనించాలి. మ్యాథ్స్లో మనకు 1 2 3 4 5 మ్యాథ్స్లో మొత్తానికి మనకు 5 అక్షరాలు కలవు. కానీ ఈ అక్షరాలను మనం అమర్చినప్పుడు మనకు కావలసినది ఎంతో ప్రారంభమయ్యే విధానాలు అనగా మొదటి స్థానంలో ఎంని అమర్చాలి. మొదటి స్థానంలో ఎం స్థిరంగా ఉండడానికి కేవలం ఒకే అవకాశం ఉంది. కావున 1గా మనం చెప్పవచ్చు. మిగిలిన 4 స్థానాల్లో మిగిలిన 4 అక్షరాలు 4 ఫ్యాక్టోరియల్ విధానాలుగా మనం అమర్చవచ్చు. అనగా ఈ 4 స్థానాల్లో ఈ 4 అక్షరాలు అమర్చే విధానాల సంఖ్యను మనం 4 ఫ్యాక్టోరియల్గా చెప్పవచ్చు. 1 × 4 ఫ్యాక్టోరియల్ అనగా 24 అనగా 24 రకాలుగా మనం ఈ పదాన్ని అమర్చగలము. అదేవిధంగా మనం ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. సెంచరీ అనే పదంలో అచ్చులు ఎల్లప్పుడూ బేసి స్థానాలలో ఉండే విధంగా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు? సో అచ్చులు బేసి స్థానాలలో ఉండే విధంగా మనం ఎన్ని రకాలుగా దీన్ని అమర్చుకుందాం. సో ఇప్పుడు చూసినట్టయితే CENTURY దీనిలో మొదటగా మనం అచ్చులను వేరు చేసి రాద్దాం. CNTRY అనేవి హల్లులు మరియు EU అనగా మనకు EUలను బేసి స్థానంలో అమర్చాలి. మొదటగా చూసుకున్నట్టయితే ఈ పదంలో గల అక్షరాల సంఖ్య 7. మొదటగా మనం 7 స్థానాలను అనగా 1 2 3 4 5 6 7 స్థానాలను మనం ఏర్పరచుకోవాలి. ఈ స్థానాలకు మనం విలువలు ఇద్దాం. 1 2 3 4 5 6 7 అనగా ఇందులో గల బేసి స్థానాలు 1 2 3 4. ఈ 4 స్థానాల్లో మనకు అచ్చులు వచ్చే సంఖ్య ఏదైతే ఉందో 4 స్థానాలలో 2 అచ్చులను అమర్చే విధానాల సంఖ్యను మనం 4p2 గాను మరియు మిగిలిన స్థానాలు
2 స్థానాలలో మనం ఈ యులను పెడుతున్నాము అనగా మిగిలినవి 5 స్థానాలు. ఈ 5 స్థానాలలో మిగిలిన 5 హల్లులను పెట్టడానికి కావలసిన ప్రస్థారాల సంఖ్యను 5 ఫ్యాక్టోరియల్గా మనం చెప్తాము. అనగా 4p2ను మనం 4 × 3 గాను, 5 ఫ్యాక్టోరియల్ అనగా 120 గాను మనం దీన్ని చెప్తాము. 4 × 3 అనగా 12, 12 × 120ని 1440గా మనం చెప్తాము. అనగా సెంచరీ అనే పదంలో అచ్చులు ఎల్లప్పుడూ బేసి స్థానంలో ఉండే విధంగా 1440 విధాలుగా మనం దీనిని అమర్చవచ్చు. అదేవిధంగా మళ్ళీ మరొక ఉదాహరణ సరి స్థానాల్లో ఉండే విధంగా చూద్దాం. ఆర్టికల్ అనే పదంలో అచ్చులు ఎల్లప్పుడూ సరి స్థానంలో ఉండే విధంగా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు అనేది చూద్దాం. ఆర్టికల్ అనే పదంలో అచ్చులు ఎల్లప్పుడూ సరి స్థానాల్లో ఉండే విధంగా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు. మొదటగా ఆర్టికల్లోని అక్షరాలను గుర్తిద్దాం. ఆర్టికల్లో గల హల్లులు అచ్చులు మొదటగా మనం రాసుకుందాం. ఆర్టికల్లో గల అచ్చులను మనం చూసినట్టయితే ఏ మరియు ఐ మరియు ఈలు 3 అచ్చులు, మిగిలినవి హల్లులుగా మనం చెప్తాము. సో మిగిలిన హల్లులు 4. మొదటగా ఈ ఆర్టికల్లో గల అక్షరాల సంఖ్య 7. సో 7 స్థానాలను మనం ఏర్పరచుకున్నట్టయితే దీనిలో ఈ స్థానాలకు విలువలను ఇచ్చినట్లయితే ఇందులో గల సరి స్థానాలు 1, 2, 3. ఈ 3 స్థానాలలో 3 అచ్చులను మనం 3 ఫ్యాక్టోరియల్గాను మరియు 4 స్థానాలలో 4 హల్లులను అమర్చడానికి 4 ఫ్యాక్టోరియల్ అనగా 6 × 24 144 విధానాలుగా ఈ పదాన్ని మనం అమర్చగలము. సో ఇచ్చిన నియమాలను ఉపయోగించి ఈ పదాలని అమర్చగలిగే అమరికల సంఖ్య 144గా మనం చెప్తాము. ఇదే విధంగా మనము మరొక పదం చూద్దాం. లీడర్ అనే పదంలో ఏ 2 అచ్చులు కలిసి ఉండని విధంగా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా మనకు చూసుకున్నట్టయితే ఈ పదము ఏ 2 అచ్చులు అనగా మనకు ఏవేని 2 అచ్చులు కలిసి ఉండని విధంగా అనగా మొదటగా మనం హల్లులను అమర్చవలసి ఉంటుంది. లీడర్లోని అచ్చులను మనం చూసినట్టయితే ఈ ఏ ఈలుగాను మరియు లీడర్లోని హల్లులను మనం చూసినట్టయితే ఎల్ డి ఆర్లుగా గుర్తించవచ్చు. మొదటగా మనం అచ్చులను వేరు చేయవలసి ఉంటుంది. అనగా మొదటగా మనం హల్లులను అమర్చవలసి ఉంటుంది. 3 స్థానాలలో 3 హల్లులను అమర్చడానికి గల అమరికల సంఖ్యను మనం 3 ఫ్యాక్టోరియల్గా అనగా 6 రకాలుగాను మరియు మిగిలిన స్థానాలు 3 అచ్చులను 3 హల్లులను అమర్చినప్పుడు మిగిల్చినవి 1, 2, 3, 4. ఈ 4 స్థానాలలో మనము ఈ 3 అచ్చులను అమర్చడానికి కావలసిన అమరికల సంఖ్యను 4p3 బై ఇచ్చట మనకు 2 ఈలు వస్తున్నాయి కాబట్టి దీనిని మనం 2 ఫ్యాక్టోరియల్చే భాగించాలి. ఇప్పుడు మనకు 6 × 4p3 యొక్క విలువ 24 గాను బై 2 ఫ్యాక్టోరియల్ యొక్క విలువ 2 గాను చెప్తాము. అనగా 6 2 ఎక్కం 2 1 2 3 వెళ్తుంది. అనగా 3 24ల 72. సో లీడర్ అనే పదంలో ఏ 2 అచ్చులు కలిసి ఉండని విధంగా మనం దీనిని 72 రకాలుగా రాసే అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే 5 అచ్చులు 6 హల్లుల నుండి 2 అచ్చులు మరియు 3 హల్లులు కలిగిన పదాలు ఎన్ని ఏర్పడతాయి. మొదటగా మనం 5 అచ్చులు నుండి 2 అచ్చులను మరియు 6 హల్లుల నుండి 3 హల్లులను ఎంచుకోవడం జరుగుతుంది. ఎంచుకోవడము అనగా సంయోగాలు. మొదటగా వీటిని మనం ఎంచుకుందాం. సో 5c2 మరియు 6c2. సో మనకు NCR అనగా n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములాను మనము ప్రస్థారాల తరువాత సంయోగాలలో చెప్పుకుంటాము. ఇదే విధంగా 5c2 మరియు 6c3 ఎందుకనగా 6 హల్లుల నుండి మనము 3 హల్లులను ఎంచుకోవాలి. ఈ విధంగా మనము 5 అక్షరాలను ఎంచుకున్న తర్వాత
ఈ 5 అక్షరాలను 5 స్థానాలలో అమర్చడానికి కావలసిన ప్రస్థారాల సంఖ్యను 5 ఫ్యాక్టోరియల్గా చెప్పవచ్చు. అనగా ఈ ప్రతి సందర్భంలో వచ్చిన 5 అచ్చులను లేకపోతే 5 అక్షరాలను మనము 5 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చగలము. అనగా మొదటగా 5C2ను మనము 10గాను, మరియు ఇచ్చట ఉన్న 6C3 అనగా 20గాను, మరియు 5 ఫ్యాక్టోరియల్ అనగా 120గాను చెప్పవచ్చు. 10 × 20 200, 200 × 120 అనగా 24,000గాను మనం దీన్ని చెప్పవచ్చు. ఇప్పుడు మొదటగా మనం ఇక్కడ చూసినట్టయితే దీనిని ఎంచుకున్న తరువాత అమర్చడం జరిగింది. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నను సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఒక ఉదాహరణ చూద్దాం. 1 2 3 4 5 6 అనే అంకెలను కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడును? అనగా మొదటగా మనం 1 2 3 4 5 6లను కేవలం ఒకేసారి ఉపయోగించవలసి ఉంటుంది. సో దీన్ని కేవలం ఒకేసారి ఉపయోగించినప్పుడు 1 2 3 ఈ 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడును? 3 అంకెల సంఖ్యలు మాత్రమే మనం ఏర్పరచాలి. 1 2 3 4 5 6లో 3 అంకెల సంఖ్యలు ఏర్పరచాలనగా మొదటగా మనం వందల స్థానంలోని అంకెను చూడాలి. వందల స్థానంలోని అంకెను 1 2 3 4 5 6 6 విధాలుగా ఒక సంఖ్యను ఇక్కడ అమర్చగలము. అనగా 6 ఇంటూ మిగిలిన స్థానంలో మనము 5 రకాలుగాను, మరియు మిగిలిన స్థానంలో మనం 4 రకాలుగాను, అనగా 5 × 6 × 5 30, 30 × 4 120. సో దీన్ని మనం 120 రకాలుగా అమర్చవచ్చు. ఇదే మనం సూత్రం ఆధారంగా చూసినట్టయితే 6 సంఖ్యలను 3 స్థానాలలో అమర్చాలి. అనగా 6p3 అనగా 6 × 5 × 4 30 × 4 120గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. 3 4 5 6 7 సంఖ్యలను ఎన్నిసార్లు అయినా ఉపయోగిస్తూ 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడును? సో మనము దీనిని ఎన్నిసార్లైనా ఉపయోగిస్తూ 3 అంకెల సంఖ్యలను మాత్రం ఏర్పరచాలి. మొదటగా చూసినట్టయితే n సంఖ్యలను 6 స్థానాలలో అమర్చాలంటే అమర్చే విధానాల సంఖ్య మనం చూసినట్లయితే విధాల సంఖ్య n పవర్ r లేదా NPRగా మనం చూసాము. n⁻r అనేది మనము ఒక సంఖ్యను ఎన్నిసార్లైనా ఉపయోగించినప్పుడు వచ్చే సూత్రం. NPR అనేది మనం ఒక సంఖ్యను ఒకేసారి ఉపయోగించినప్పుడు ఉపయోగించే సూత్రం. ఇచ్చట ఈ ప్రశ్నలో మనకు ఒక సంఖ్యను మనం ఎన్నిసార్లైనా ఉపయోగించవచ్చు. అనగా 1 2 3 ఈ 3 అంకెల సంఖ్యల్లో మొదటగా మనకు గల 1 2 3 4 5 అన్ని 5 అంకెలను ఉపయోగించవచ్చు. ఇచ్చట కూడా మనం అన్ని 5 అంకెలను అన్ని 5 అంకెలను ఉపయోగించవచ్చు. అనగా 5⁻3 ఈ సూత్రము ఆధారంగా 5 సంఖ్యలను 3 స్థానంలో n సంఖ్యలను 6 స్థానాల్లో అమర్చగలిగే విధానాల సంఖ్య 5⁻3 అనగా 125గా మనం చెప్పవచ్చు. ఇది సూత్రం ఆధారంగాను లేదా స్థానాలను గీసి సంఖ్యలను అమర్చినా కూడా మనం సులువుగా చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం మరొక ప్రశ్నను చూద్దాం. 0 1 2 3 4 5 6 అంకెలను కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ ఏర్పడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని? సో మొదటగా దీనిని మనం ఒకేసారి మాత్రమే యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇచ్చిన అంకెలు 7, మనము ఏర్పరిచే సంఖ్య 3 అంకెల సంఖ్య. అనగా మనం మొదటగా 3 స్థానాలను ఏర్పరచుకోవాలి. ఈ 3 స్థానాలలో వందల స్థానంలో మనం 0ని పెట్టే అవకాశం లేనందున ఇచ్చట మిగిలిన 6 అంకెలను మనం అమర్చే అవకాశం ఉంటుంది. అనగా ఇక్కడ మనం 1ని అమర్చామనుకోండి. సో ఈ 1 తిరిగి మనం
పదుల స్థానంలో అమర్చే అవకాశం లేదు, కానీ ఇక్కడ సున్నాను పెట్టుకోవచ్చు. అనగా 0, 1, 2, 3, 4, 5, 6లో ఇక్కడ మనం 1ని పెట్టలేము. అనగా మిగిలిన 6 సంఖ్యల్లో ఏదో ఒక సంఖ్యను మనం ఇక్కడ ఉంచుదాం. ఇక్కడ మనం 2ని పెడదాం అనుకుందాం. ఇక్కడ 1ని కానీ 2ని కానీ మనం పెట్టే అవకాశం లేదు. అంటే మనం ఇక్కడ పెట్టవలసిన అంకెలు మిగిలిన 7 అంకెలలో మనం 2 అంకెలను ఆల్రెడీ ఉపయోగించాము. కాబట్టి మిగిలిన 5 అంకెలను మనం ఇక్కడ ఉపయోగించే అవకాశం ఉంటుంది. 6 × 6 36, 36 × 5 180 విధాలుగా మనం ఇచ్చట సంఖ్యను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అనగా 0, 1, 2, 3, 4, 5, 6 అంకెలను కేవలం ఒకేసారి ఉపయోగిస్తూ ఏర్పడే 3 అంకెల సంఖ్య మనం 180గా చెప్తాం. ఇదే విధంగా మరొక ఉదాహరణ చూద్దాం. 0, 1, 2, 8, 9, 5 అంకెలను ఎన్నిసార్లు అయినా ఉపయోగిస్తూ 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడను? ఇది కూడా మనం ఇంతకుముందు చూసినట్టుగా 3 అంకెల సంఖ్యలు అని అడిగారు. సో ఇచ్చట కాకపోతే కేవలం 1, 2, 3, 4, 5, 6 అంకెలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మొదటగా మనం ఏర్పరిచే సంఖ్య 3 అంకెల సంఖ్య. అనగా మొదటగా మీరు 3 స్థానాలను ఏర్పరచుకోండి. ఇచ్చట మనం 0ని పెట్టకూడదు కాబట్టి మిగిలిన 1, 2, 3, 4, 5 సంఖ్యలను పెట్టవచ్చు. అనగా 5 రకాలుగా ఇక్కడ ఒక సంఖ్యను మనం ఉంచే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం పెట్టిన సంఖ్య మనం 2 అనుకుంటే ఇక్కడ 2ను పెట్టరాదు. అనగా మనం ఇక్కడ ఒక సంఖ్యను 5 రకాలుగాను, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనం 8ని పెడదాం. అనగా ఇక్కడ 2 కానీ 8ని కానీ మనం పెట్టలేము. అదేవిధంగా చూసినట్టయితే మనకు మిగిలి ఉన్న అంకెల సంఖ్య 4. అనగా ఇక్కడ 4 పెడదాం. ఇక్కడ కేవలం నేను 2 అంటే ఇక్కడ 2 కాకుండా మీరు 1, 8, 9, 5 కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం కేవలం 0ని మాత్రమే పెట్టలేము. అందుకే మనం ఇక్కడ 5 అని రాసాము. సో 5 × 5 × 4 25 × 4 మనం దీనిని 100 రకాలుగా చెప్పవచ్చు. ఇది మనం కేవలం ఒకేసారి ఉపయోగించినప్పుడు, కానీ మనకు చెప్పింది ఎన్నిసార్లు అయినా ఉపయోగిస్తూ. సో ఇక్కడ మాత్రం కేవలం మనం 0ని పెట్టకూడదు. అనగా మిగిలిన 5 అంకెలను మరియు ఇక్కడ అన్ని సంఖ్యలను అనగా 0, 1, 2, 3, 0, 1, 2, 8, 9, 5 అనగా మిగిలిన 6 అంకెలను మనం ఇక్కడ యూజ్ చేసే అవకాశం ఉంది. ఇచ్చట కూడా మనం మిగిలిన 6 అంకెలను ఉపయోగించుకోవచ్చు. అనగా 5 × 6 30, 30 × 6 180. సో మొత్తం మీద ఒకవేళ మనం ఈ సంఖ్యలను ఒకేసారి మాత్రమే ఉపయోగించినట్లయితే 100 అంకెలుగా లేదా ఎన్నిసార్లైనా ఉపయోగించినట్లయితే 180 సంఖ్యలుగా ఏర్పరచగలము. సో ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. 3, 4, 5, 6, 7 అంకెలను కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ 5చే నిశ్శేషంగా భాగింపబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని? మొదటగా మనకు 3 అంకెల సంఖ్యలు అడుగుతున్నాడు. అనగా ఆ 3 అంకెల సంఖ్యలను మనం ఇక్కడ రాసుకుందాం. ఈ 3 అంకెల సంఖ్యలను 5చే నిశ్శేషంగా భాగించబడాలి. అనగా చివరి అంకె మనకు 0 కానీ లేదా 5 కానీ ఉంటే మాత్రమే ఆ 3 అంకెల సంఖ్య 5చే భాగించబడుతుంది. లేకపోతే ఆ సంఖ్య 5చే భాగింపబడదు. కేవలం మనకు ఇచ్చిన సంఖ్యలలో 5 మాత్రమే ఉన్నందున ఈ 5ను మనం చివరి స్థానంలో పెడదాం. అనగా ఈ 5ను మనం చివరి స్థానంలో ఒకే విధంగా పెట్టవచ్చు. మిగిలిన 4 సంఖ్యలలో ఇచ్చట 4 గాను మరియు ఇచ్చట 3 గాను పెట్టుకోవడం జరుగుతుంది. అనగా 4 × 3 మనం దీన్ని 12 రకాలుగా అమర్చవచ్చు. లేదా 4 సంఖ్యలను 2 స్థానాల్లో మనం ఉంచడానికి 4p2 అనగా 4 × 3 12 రకాలుగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం 12 సంఖ్యలుగా చెప్పవచ్చు. 12 సంఖ్యలు మాత్రమే 5చే భాగింపబడతాయి. అదేవిధంగా మరొక ఉదాహరణ చూద్దాం. పునరావృతము కాకుండా 1, 2, 7, 9, 4 అంకెలతో ఏర్పరచగలిగే 5 అంకెల సరి సంఖ్యలు ఎన్ని? మొదటగా మనం 5 అంకెల సంఖ్యలను ఏర్పరచాలి. మరియు ఆ సంఖ్య సరి సంఖ్య కావడం అనేది కేవలం ఇక్కడ ఇచ్చిన అంకెలలో 2 మరియు 4 మాత్రమే సరి సంఖ్యలు. అనగా ఇచ్చట కేవలం మనం 2 మరియు 4లో ఏదేని ఒక సంఖ్యను మాత్రమే ఉంచాలి. అనగా ఇక్కడ ఒక సంఖ్యను ఏర్పరచడానికి గల
అవకాశాల సంఖ్య 2 అనగా ఇచ్చట మనం 2 విధాలుగా ఒక సంఖ్యను పెట్టవచ్చు. మిగిలిన 4 స్థానాలలో 4 అంకెలను మనము 4 ఫ్యాక్టోరియల్ విధానాలుగా పెట్టవచ్చు. అనగా 24 ఇంటూ 2 48 రకాలుగా మనం సంఖ్యలను ఏర్పరచగలము. ఈ విధంగా మనం 48 రకాలుగా సంఖ్యలను ఏర్పరచుకోగలుగుతాము. అదేవిధంగా ఒక నెక్లెస్లో 5 విభిన్న రకాల పూసలను ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? ఒక నెక్లెస్లో మనం 5 విభిన్న రకాల పూసలను అమర్చుకోవాలి అని అంటే మనం ముందు చెప్పినట్టుగా సూత్రం ప్రకారంగా చూసినట్టయితే 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్గాను అనగా 4 ఫ్యాక్టోరియల్ 24/2 అనగా 12 రకాలుగా మనం దీన్ని అమర్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక నెక్లెస్లో 5 విభిన్న రకాల పూసలను అమర్చుకోవచ్చు. సో మీరు ఈ పై చెప్పిన సూత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి మరి ప్రతి ఒక్క క్వశ్చన్ను మీరు ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు సాధించగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.